నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాను, సీనియర్ న్యూరో సర్జన్. మరి మనిషి తన జీవితంలో 4 మేజర్ బ్రెయిన్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయట. దానివల్లే లైఫ్ టర్నింగ్ పాయింట్స్ కానీ, లేకపోతే మన లైఫ్లో తీసుకునే ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయంట. సో దీని గురించి ఈరోజు వివరంగా అడిగి తెలుసుకుందాం. మన అందరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్. నమస్తే సార్. సో టుడేస్ వరల్డ్లో ఈ జెన్జీ జనరేషన్లో, అలాగే 90s కిడ్స్ అంటారు, అలాగే మన మదర్ వాళ్ళ జనరేషన్కి అందరికీ కావాల్సిన, అందరికి ఉపయోగపడే వీడియో ఈరోజు. సో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో జరిగే ఆ మార్పులు ఏంటి, ఆ టర్నింగ్ పాయింట్స్ ఏంటి? ఇది ఈ మధ్యకాలంలోనే 2025 ఆఖరిలో వచ్చిన పరిశోధన. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక మహానుభావుడు డాక్టర్ బింగ్ అని, ఆయన ఏం చేశాడు స్టడీ అంటే 4,000 మంది 90 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు వాళ్ళ స్కాన్ని ఆయన అనలైజ్ చేశాడు. అంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఏం చేశారు ఏంటి చేసినట్టే ఓకే చేసి ఒక నిర్ధారణకు వచ్చాడు. ఏమిటో నిర్ధారణ గురించి అంటే, ఏదైతే ఇంతవరకు ఉన్నటువంటి ప్రబలి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, మధ్యలో ఒకసారి పుట్టారంటే ఇంకంతే అలా ఉంటుంది, పెద్ద మార్పే రాదు అని. దానికి విరుద్ధంగా ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్తారంటే, బ్రెయిన్ రీవైరింగ్, ఏదైతే మనం న్యూరోప్లాస్టిసిటీ అని ఒక మాట అంటామో, అది రూపంలో కానీ, స్ట్రక్చర్లో కానీ, పనితనంలో కానీ, ఫంక్షన్లో కానీ, దాని నుంచి కనెక్షన్స్ కానీ జరుగుతూనే ఉంటాయి. దేనికి? నేర్చుకున్న సామర్థ్యానికి అనుగుణంగా కానీ, లేకపోతే ఉన్న పరిస్థితులకు కానీ, ఏదైనా ఇంజరీ కానీ అయినా వాటికి అనుగుణంగా మెదడు లోపల కణజాలం మారేటటువంటి ఒక గొప్ప అనంతర శక్తి, దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఏదో బ్రెయిన్ తాలూకా గ్రోత్ అన్నది, మెదడు తాలూకా గ్రోత్ అలా స్మూత్ గా నెమ్మదిగా అలాగే లేదు, స్టెప్ బై స్టెప్ అడిగేది జరుగుతుంది కాదు అని దానికి విశ్లేషణ చేసి. ఇది మరి మీరు అడగొచ్చు, సరే బ్రెయిన్ డెవలప్మెంట్ ఆయన ప్రకారం 4 స్టేజ్లు ఆయన చెప్పాడు, దానికి 4 ఒక మంచి పేరు ఇచ్చాడు. టర్నింగ్ పాయింట్స్. టర్నింగ్ పాయింట్స్ అంటే మనము గొప్ప మలుపు, జీవితంలో ఒక మలుపు అంటాం, అలా మార్పు. ఇవి 9 సంవత్సరాలు, 32, 66, 83 సంవత్సరాలు. సో ఈ 4 మలుపుల గురించి అందరూ కూడా ఏమిటి, ఈ మలుపు తెలుసుకుంటే మనకు ఉపయోగం ఏంటి అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి ఏమిటంటే, సైన్స్ ప్రకారం ఈ మార్పులు కానీ మనం తెలుసుకొని ఆ సమయంలో ఉండేటువంటి ఏదైతే ఇబ్బందులని ఎదురుగా మన జాగ్రత్తలు తీసుకునేటట్టయితే, ఉదాహరణకు చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు నేర్చుకునే ప్రాయం. ఆ ప్రాయంలో వాళ్ళతో ఉండేది దృష్టి అంతా కూడా చదువు మీద కానీ, ఆడుకోవడం కానీ, వీటికి కానీ, మెమరీ కానీ దీని మీద ఉండాలి కదండి. అలాగే ఇప్పుడు ఈ 32 నుంచి 66 వరకు, 33 నుంచి 66 సంవత్సరం అనేది పీక్ ఎఫిషియన్సీ అంటారు. అసలు జీవితంలో ఏ వ్యక్తి అయినా కూడా దానిలో చేయాల్సినంత పని ఇంకోటి లేదు, ఎందుకంటే 33 సంవత్సరాల ప్రాయం అది. జీవితంలో ఒక టాప్కి పెరగాలంటే వయసు అది. ఇలాంటప్పుడు పొరపాటున కానీ ఏదైనా బీపీ వచ్చింది అనుకోండి, షుగర్ వచ్చింది, ఆ సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్ అవి. అప్పుడు దానికి జాగ్రత్తలు ఏమి తీసుకోవడానికి ముందే మనకు తెలిస్తే, ఆ సమయంలో మన దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఎంత ఉపయోగం ఉంటుంది చూడండి. ఇది దానికి సరిపోతుంది. ఇంకొక మాట ఏమిటంటే, ఇప్పుడు ఈ 4 ఇవి ఏవైతే మలుపులు ఉన్నాయో, దానికి వలన 5 ఎపోక్ మేకింగ్ అంటే ఏమిటంటే, దాన్ని ఎపోక్స్ అంటారు. ఎపోక్స్ అంటే ఏమిటంటే, ఒక కొత్త శకం, కొత్త తరం, యుగం మారుతూ ఉంటుంది. దానిని ఏమిటంటే 9 సంవత్సరాల లోపల బాల్యం, 9 నుంచి 32 సంవత్సరాల మధ్య కౌమారం, తర్వాత 32 సంవత్సరాల నుంచి దీనికి 66 వరకు మధ్య వయసు, 66 నుంచి 81 వరకు వృద్ధాప్యంలో మొదటి అంకం, 83 పైబడిన వాళ్ళకి వృద్ధాప్యంలో 2వ అంకం అని దానికి ఆయన అలాంటి తరాలుగా, శకాలుగా పెట్టాడు. సో ఇలా చేసినట్టయితే ఏమిటంటే, దానివల్ల ఉండేటువంటి ఇబ్బందులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. అదే కాకుండా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మాటకి కొంతమందిలో ఈ మెంటల్ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కొన్ని యువతలో వచ్చిన మరి పెద్దవాళ్ళు రావడం లేదే. దానికి కారణం కొన్ని, ఇప్పుడు ఉదాహరణకి యాంగ్జైటీ ఉంది, లేకపోతే డిప్రెషన్ ఉంది, ఏదో కోపం, తాపాలు, అవన్నీ కొంచెం ఆ ఏజ్లో ఎక్కువ. ఈటింగ్ డిజార్డర్ అండి, ఏదో ఒకరు కొంతమంది భోజనాలు మొదలు పెట్టారని కాపీ వెనక చూసేది లేదు, తిన్నా కూడా ఇంకా ఏదో ఈటింగ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటివన్నీ ఆ ఏజ్లో.
ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చామనుకోండి, డిమెన్షియా, మతిమరుపు వ్యాధి, అవును. లేకపోతే ఏదన్నా సబ్స్టాన్స్ అబ్యూస్, ఏదంటే ఒకళ్ళు ఉన్నారు, ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరు లేరు, ఏకాగ్గా ఉన్నారు, లోన్లీనెస్ ఉంది, దాంతో ఏమిటంటే మిగతా అలవాట్లకి మద్యానికి కానీ లేకపోతే వీటికి అలవాటు అయిపోయేటువంటి సమయం. ఓకే. అట్లా ఏ సమయం బట్టి కూడా దానికి మనకు ఒక విశ్లేషణ అయితే దానికి ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం బాల్యం గురించి వద్దాం. అంటే 9 సంవత్సరాల లోపల, 9 సంవత్సరాల లోపల బ్రెయిన్లో జరిగిన మార్పులు ఏంటండి? ఏదైతే రోజు మనం చెప్పుకునే గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్, పైన ఉండేటువంటి దాన్ని గ్రే మ్యాటర్ అంటాం. ఎక్కడైతే ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి, సమాచారాన్ని ప్రాసెసింగ్, దానిని విశ్లేషణ జరుగుతుంది గ్రే మ్యాటర్లో. ఓకే. వైట్ మ్యాటర్ అంటే కనెక్షన్స్, న్యూరల్ కనెక్టివిటీ. ఈ రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే 9 సంవత్సరాలు పూర్తిగా పెరుగుతుంటాయా? లేదు. కొన్నాళ్ళు పెరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక స్టేజ్ తర్వాత ఎందుకో బ్రెయిన్ తన స్వయంగానే ఏదైతే కనెక్షన్స్ అన్ని కూడా ఇంకా ఉంది అవసరం లేదు అంటే దానిని, ఇప్పుడు మనం ట్రిమ్మింగ్ చేస్తాం చూడండి మొక్కల్ని, ప్రూనింగ్ అంటారు, అది కట్ చేసేస్తుంది కొన్ని కనెక్షన్స్. ఏవైతే కనెక్షన్స్ ఉపయోగకరమైనది, అవసరమైనది, యాక్టివ్గా ఉన్నాయో ఉంటాయి, వాటిని ప్రమోట్ చేస్తాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్రెయిన్లో కొన్ని ఖాళీ చోట్లు తయారవుతాయి. అంతే కదా, ఉన్నటువంటి బ్రెయిన్ తాలూకు సైజ్ తక్కువైపోయినట్టు కదా, ఎంప్టీ స్పేసెస్. ఇవి ఎందుకు ఉపయోగం అంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అది దాని తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న టైంలో నేర్చుకునేటువంటి భాష, జ్ఞానం, లేకపోతే చుట్టుపక్కల సోషల్ కనెక్టివిటీ, వాతావరణం, వీటన్నిటికీ ఆనవ పెట్టే అవుతుందట. చూసారా, అంటే ఏ భాగం కూడా ఖాళీ అయినా కూడా ఉపయోగకరమైనటువంటి భాగంగా సృష్టికర్త మలుస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు మాకు ఇదే టైంలో అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర పిల్లలకు సరైన భోజనాన్ని ఇంకా సమకూర్చలేకపోతున్నారు, న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, లేకపోతే ఇంటి దగ్గర స్ట్రెస్ ఉంది, తల్లిదండ్రులు లేదా తండ్రికి ఏదో ముఖ్యంగా మద్యం సేవించడం అలవాటు, తల్లిదండ్రి ఇద్దరు కూడా ఇంటి దగ్గర సరైనటువంటి వాతావరణం లేక వాళ్ళిద్దరు రోజు గొడవలు. ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ చిన్నారి మెదడు మీద అప్పుడే పడి, సినిమాలోనే కాదు నిజ జీవితంలో, సైన్స్లో దాని ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుందట. అంటే అప్పుడు పడిన మచ్చ, ముద్ర ఏదైతే ఉందో జీవితాంతం ఉంటుంది. అందుకని పేదవాళ్ళైనా భాగ్యవంతులైనా పిల్లలు ఈ 9 సంవత్సరాల వయసులో పిల్లల్ని చూసుకునేటువంటిది ఏది కూడా ఇబ్బంది రాకుండా చూసుకునేటువంటి అవసరం ఏ తల్లిదండ్రులు కావాలని చేయరు. వాళ్ళిద్దరు పొరపచ్చాలు ఇబ్బందులు వచ్చినా కూడా పిల్లల ముందు ఇవన్నీ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సుమా అని ఒక చిన్న హెచ్చరిక. మరి అలాంటి టైంలో ఇంకా చేయాల్సింది పిల్లలు ఏమిటి చేయాలండి? ఎందుకంటే వాళ్ళే భారత పౌరులు కదా, వాళ్ళు చేయాల్సింది ఏమిటి? రీడింగ్ హ్యాబిట్ మళ్ళీ మొదటి తెర మీదకి వస్తుంది. ఆ మధ్యకాలంలో మనం వీడియో కూడా చేసుకున్నాం. ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత చదువు అనేది తక్కువైపోయింది, చదవటం అనేది. రెండోది ఏమిటంటే ఆటలు కూడా తక్కువైపోయినాయి, ఎక్సర్సైజ్, పిల్లలు వ్యాయామం చేయటం. మూడోది ఏమిటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఏవైనా నట్స్ కానీ, వాల్నట్స్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, ఎగ్ కానీ, ఇలాంటి ఉండే పదార్థాలు పుష్కలంగా తీసుకుంటే బ్రెయిన్ తాలూకా పెరుగుదలకి, బ్రెయిన్ తాలూకా గ్రోత్కి అది దోహదకారి జరుగుతూ ఉంటుంది. ఇది 9 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 9 నుంచి 32కి వద్దాం. 9 నుండి 30 అంటే ఏమవుతుంది? వైట్ మ్యాటర్ ఏదైతే ఉందో, తెల్లటి పదార్థం లోపల ఉందో బ్రెయిన్ పదార్థం పెరుగుదల చాలా పీక్ వస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలోనే చాలా ఇబ్బంది ఉంది కూడా. ఆ టైంలో ఏమిటి, కొత్త కొత్త మిత్రులు వస్తారు, ఎక్కడైనా చదువు కోసం ఇంకా కొంత ప్రాంతాలకు వెళ్తారు, ఎవరిని నిందించే ప్రయత్నం కాకపోయినా మద్యం సేవించడం కానీ, పొగ త్రాగడం కానీ వచ్చేటువంటి అలవాట్లు ఆ సమయమే. ఈ టైంలో ఉండే రిలేషన్షిప్ మొదలవుతుంది. అదే కాకుండా దీనివల్ల ఏమిటంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ లోను కావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉండేటువంటి ఆ ప్రాంతం, ఆ ఏజ్. నిజానికి 32 తాలూకా ఆ ప్రాంతం ఇంకేమిటి గొప్పతనం అంటే మల్టీ టాస్కింగ్. అంటే వాళ్ళు ఏదైనా తను ప్రూవ్ చేసుకోవాలన్నటువంటి, ఎవరైతే ఈ ఇబ్బందులకు గురి కాని వాళ్ళు, బానిస కాని వాళ్ళు చాలా మంచి ప్రగతి చెందుతారట. అంటే వాళ్ళకి నన్ను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఉంటుంది వాళ్ళు. సో మల్టీ టాస్కింగ్ అంటే మీతో మాట్లాడుతుంటారు, ఇక్కడ ల్యాప్టాప్ చూస్తారు, ఇక్కడ ఐప్యాడ్ చూస్తారు, ఇంకా ఎన్నో చేయగలిగిన సామర్థ్యం ఉంది, ఆ బ్రెయిన్కి అంత ఉంది అక్కడ. అది 32 వరకు. ఇప్పుడు 33 నుంచి 66 వద్దాం. ఒక మనిషి జీవితంలో ఇంత పెద్ద గ్యాప్ పీరియడ్ చూసుకుంటే ఇదే మధ్య వయసు అంటారు. ఇది హైయెస్ట్ పీక్ ఎఫిషియన్సీ. ఒక వ్యక్తి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, ఎవరైనా, లేకపోతే మీలాగా యాంకర్ కానీ, ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ జీవితంలో టాప్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉండే సమయం
ఇది 33 to 68. 66 66 ఈ పీరియడ్ ఈ period. చాలా అంటే లాంగ్ 33 సంవత్సరాలు కదండి, చాలా లాంగ్ పీరియడ్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా స్టెబిలైజ్ స్ట్రాంగ్ పీరియడ్ ఇది. ఈ టైంలో కానీ మీరు ఏ పొద్దులు ఎఫిషియన్సీ కానీ లేకపోతే విశ్లేషణ ఇవన్నీ నేర్చుకోవడం కానీ మీరు ఉండేటువంటిది ఈ రూట్లో పందాలు మీరు పూర్తిగా పీక్ రీచ్ అవ్వడానికి కానీ దాని వలన మీ కుటుంబానికి కానీ ఇది కానీ ఆ టైంలో వచ్చేసరికి ఏదైతే ఆకతాయితనం ఉన్నటువంటి 32 సంవత్సరాలవి కొంచెం తగ్గి బాధ్యతలు వస్తాయట. ఓకే. అంతే కదా, ఇంతలోపల వివాహం జరుగుతుంది, ఒకలో ఇద్దరు పిల్లలు కూడా పుడతారు, సో వాళ్ళని పెంచాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత అన్నది ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. కానీ దానివల్ల ఏంటి, జీవితం అంతా కెరియర్ మీద కెరియర్ ఓరియంటెడ్ అయిపోతారు. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటండి, హైపర్ టెన్షన్, ఊబకాయం, కదలలేకుండా ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. దీని వలన వీటి కోసం మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మెదడు తాలూకు ఆరోగ్యం మీద దాని బాధ కూడా పడుతుంది. మనం ఎన్నో చేసాం. డిమెన్షియా రావడానికి ఒక కారణం వాటికి బ్లడ్ ప్రెషర్ అంటాం, డిమెన్షియా రావడానికి కారణం ఒకటి డయాబెటీస్ అంటాం, లేకపోతే ఏదైతే ఉందో ఈ ఊబకాయం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది, ఫ్యాటీ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉండాలంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ టైంలో ఇలాంటి వాటికి లోను కాకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదైతే వాళ్ళ కుటుంబం కోసం ఇంకా 10 కాలాల పాటు ఇబ్బందికి లేకుండా ఉండాలని ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ టైంలోనే కానీ ఎవరికైనా స్ట్రోకులు ఇలాంటి వచ్చే కొద్ది సమయంలోనే ఎక్కువ. ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే కణాలు డ్యామేజ్ అయిన తర్వాత ఎంత తెలివినడానికి అతని తాలూకు ఉత్పాదకత, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, తన కుటుంబానికి, సమాజానికి, అందరికి కూడా. అందువల్ల ఈ సమయం అంత ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు 33, ఇప్పుడు మాటకి ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ ఏంటండి, అందుకని అక్కడ తర్వాత తీసేస్తున్నారు, చూశారు కదా. సో నా ప్రకారం ఒక వ్యక్తి తాలూకు జీవిత గమనంలో మెదడు డెవలప్మెంట్లో 33, 66 అన్నది అన్నిటికంటే కీలకమైనవి. ఓకే. ఇప్పుడు 66 నుంచి 83 వద్దాం. ఇది 66 నుంచి మళ్ళీ 83 కూడా డెవలప్మెంట్ ఉంటుందా? అంటే ఒక రకం, అంటే ఏ రకం చేంజ్లు వస్తాయండి డెవలప్మెంట్ అంటే. ఏది అది ఇంకేముంటుంది, ఆ అంకం వృద్ధాప్యంలో మొదటి అంకం, అంతే కదండి. ఇప్పుడు సీరియల్లో 2 అంకాలు ఉంటాయి, మొదటిది రెండోదని. మొదటి అంకం అంటే ఇక్కడ ఏమవుతుందండి, మెదడు తాలూకా ఈ కనెక్షన్స్ అన్నది కొంచెం తగ్గడం మొదలవుతుంది, యాక్టివిటీ స్లో అవుతుంది, రిసెప్షన్ టైం స్లో అవుతుంది, కొంచెం నెమ్మది అవుతారు. ఇంతలోపల మీరు రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయేసరి ఇలాంటి ఇప్పుడు వచ్చిన ఇబ్బందుల వల్ల ఏమిటండి, మీరు పిల్లలు ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోతారు, ఏకాకిగా ఉంటారు. సో దానివల్ల మీరు సోషల్గా ఉండేటువంటి అవకాశం తక్కువైపోతూ ఉంటుంది. ఈ టైంలోనే ఎక్కువ స్క్రీన్ టైం, నిద్ర తక్కువైపోతుంది, కదలక తక్కువైపోతుంది, ఏదో ఒకసారి 2 సార్లు వాట్సాప్ మెసేజ్లు తప్ప ఎవరితో మాట మంతి ఉండదు. అక్కడితో లేనిపోని ఇబ్బందులు, ఈ బ్రెయిన్ తాలూకా ఏదైతే మనం చెప్పుకున్న డిమెన్షియా, ఇలాంటి ఇబ్బందుల అవకాశం ఉంది. అందువల్ల ఈ మార్పులు అనేది ఆ సమయంలో వస్తుంది. కాబట్టి విశ్లేషకులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే యాక్టివ్గా ఉండడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, ఫ్యామిలీతో ఉండడం. ఇంతకుముందు ఎప్పుడో మన గ్రీన్ జోన్స్లో బ్లూ జోన్స్లో ఏం చెప్పుకున్నామంటే ఎవరైతే ఫ్యామిలీస్తో ఉండే వాళ్ళకి 10 సంవత్సరాలు ఎక్కువ పెరుగుతున్నట్టు వయసు. అది కూడా వయసు ఒకటే కాదు, ఉత్పాదకత ఉండే వయసు, ఉపయోగకరమైన వయసు. ఏదన్నా కానీ ఏదో పని కల్పించుకోవడం, రిటైర్ అయిపోయారు, సరే అక్కడితో జీవితం అయిపోలేదు. ఎందుకంటే మీకు ఎంతో ఉత్పాదకత ఉంది. ఇంకా ఎక్కడైనా క్రియాశీలకంగా ఉండండి, ఏదన్నా టెంపుల్కి వెళ్ళి ఏదైనా చిన్నగా నాకు లైన్లో పెట్టండి, ప్రసాదం ఇవ్వండి, అకౌంట్ చూడండి, ఊరికే మీరు అంతవరకు ఆల్రెడీ సంపాదించారు, 60 సంవత్సరాలు ఇది చేసి సర్వీస్, పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు. మరి మీ ఆరోగ్యం కోసం మీరు జ్ఞాపకం చేయాలి, పుస్తకాలు చదవండి, స్క్రీన్ టైం చాలా తక్కువ చేయాలి, 7 నుంచి 8 గంటలు నిద్రపోండి, హాయిగా ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు 20 నుంచి 25 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ క్లబ్స్ ఉన్నాయి, లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి, దేనిలో ఒక దాని మెంబర్ కండి, యాక్టివ్గా ఉండండి. ఓకే. ఇంకా 83 అయిపోయింది, 83 పైబడింది, దానికి వృద్ధాప్యంలో 2వ అంకం. ఇక్కడ ఒక చాలా మంచి మాట రాశాడు ఆయన, అంటే మిగిలి ఉన్న దాన్ని మనం ఇంక దాన్ని పదిలపరుచుకోవాలి అని, వాట్ ఎవర్ లెఫ్ట్ అవుట్ బీ కేర్ఫుల్ అని. అంటే ఏంటంటే ఆల్రెడీ దాని వాళ్ళకి ఇబ్బందులు మొదలైనాయి కదా. ఇక్కడ ఏమవుతాయండి, ఈ కనెక్షన్స్ అన్నది ఫ్రాగ్మెంట్ అయిపోతాయి, ముక్కలు చిన్న ఛిద్రం అయిపోతాయట, ఫ్రెజైల్ అయిపోతాయి, వీక్ అయిపోతాయి, పడిపోవడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
తర్వాత ఏదైతే మర్చిపోవడం కానీ ఇంకొకరి మీద డిపెండెన్సీ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. ఈ టైంలో 66 నుంచి 83 కంట ఈ టైంలో ఫ్యామిలీ మధ్యలో ఉండి ఫ్యామిలీ వారి సంరక్షణలో ఉండి ఎవరైనా కానీ ఫ్యామిలీ ఒకవేళ లేకపోతే ఎవరైనా మిత్రులు దగ్గర వారు మొత్తం మీద ఈ టైంలో దానికి అతను రాయడం ఏమిటంటే ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయో అది దాని తాలూకా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కలిసిమెలిసి అక్కడ ఉండడం వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుందేమోనని ఆ ఒక విశ్లేషణ రాస్తారు. ఎక్కడన్నా కానీ కలిసిమెలిసి వాళ్ళతో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడం, తెల్లవారు ఏదో న్యూస్ పేపర్ చదవడం, ఎలా ఉంది దేశంలో ఏం జరుగుతుంది, లేకపోతే మిగతా వాళ్ళు ఏ ఊరు తాలూకు విశేషాలు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏదో కొత్త పండుగ వచ్చిందని పండుగ తాలూకు విశ్లేషణ గురించి తగ్గ మాట్లాడుకోవడం. అంటే ఏమిటి, భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి ఉన్నంత వరకు కూడా ఎవరి మీద డిపెండెన్స్ లేకుండా చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మెదడు తాలూకు ఆరోగ్యం ముఖ్యంగా ఉండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటే 83 పైబడి కూడా మనకి ఈ మధ్యన వింటూ ఉన్నాం. 90 సంవత్సరాలు అయిందండి, 96 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారని. నిన్నే ఎవరో చెప్తున్నారు, మా నాన్నగారు ఇవాళ ఉదయమే మా నాన్నగారి వయసు 96, మా అమ్మగారి వయసు 90 అని చెప్పారు. వాళ్ళిద్దరు పడిపోతున్నారంటే నాకు ఫోన్ చేశాడు ఆయన. పడిపోతుంటే ఈ వీడియో చూపించాను నేను, పడిపోకుండా ఉంటే ప్రమాదం డాక్టర్ గారు చేశారు వీడియో అని వాళ్ళు చాలా సంతోషించారని ఈయన సంతోషపడుతూ ఆ వీడియో గురించి నాకు ఫోన్ చేశారు. అంటే అర్థం ఏంటంటే భారతీయులు ఈ మధ్య కాలంలో ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయుష్ ప్రమాణం పెరిగింది, ఆరోగ్య పరిస్థితులు పెరిగాయి, వ్యాక్సిన్లు వచ్చాయి, మందులు వచ్చాయి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినట్టు దాన్ని చేసుకుంటున్నారు, క్యాట్రాక్ట్ ఆపరేషన్లు అవుతున్నాయి, నీ జాయింట్ ఆపరేషన్లు అవుతున్నాయి, పన్ను ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసేస్తున్నారు. అంటే ఆరోగ్యం తాలూకా ఇబ్బందులు అన్నది అప్పటికప్పుడు అనుగుణంగా వైద్యం చేయటం వల్ల తొందరగా రికవర్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి బ్రెయిన్ హెల్త్, మెదడు హెల్త్ గురించి ఇబ్బందులు రాకుండా ఈ 83 తర్వాత కూడా యాక్టివ్ ఉండేదానికి ప్రతి వ్యక్తి కూడా తనంతట తాను ఏమిటంటే తనకి ఏమి మంచిది అని ఆలోచన చేసి ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ 4 ఏవైతే ఉన్నాయో మార్పులు, మలుపులు, దాని వలన వచ్చేటువంటి 5 తరాలు, శకాలు, యుగాలు, దీని వలన బ్రెయిన్లో ఇన్ని మార్పులు వస్తున్నాయి సుమా. అదేదో సీదా సాదాగా జరుగుతూ ఉందని అనుకోకండి. దానికి అనుగుణంగా మనం మార్పులు తీసుకున్నట్టయితే ఉన్నంత కాలం యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఓకే 66 వరకు, 66 తర్వాత కూడా చాలా మందిని చూస్తుంటారు ఏజ్ ఆఫ్ 80లో వాళ్ళు ఫౌండర్లు అయిపోతూ ఉంటారు, ఏదో ఒకటి లైఫ్లో అచీవ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తన తాలూకా జీవితాన్ని ఆ సమయంలో ఆ విషయాలు గ్రహించి ఈ సమయంలో స్లో అయినా కూడా దానికి అనుగుణంగా ఎక్కువ స్క్రీన్ టైం కాకుండా ప్రతి దానికి రాసుకొని చదువుకొని ఎక్కువగా చదువుకునేటట్టయితే ఈ టైంలో దానికి తాలూకా అవగాహన సంఖ్య ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇలా చేసిన దానికి అనుగుణంగా వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు నేను చెప్పాను, ఈ రోజు భారత ప్రధాని 75 వరకు వచ్చారు. ఏది అమెరికా అధ్యక్షుడు ఏదైతుందో 79, ఆయన రిటైర్ అయ్యేసరికి 82 సంవత్సరాలు అవుతుందట. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దేశం, భాగ్యవంతమైన దేశం అన్నట్టు అమెరికా, మరి ఆ ప్రెసిడెంట్ ఎందుకున్నారు ఈ వయసే కానీ ఇబ్బందిగా అంటే మరి 82 వరకు ఆయన ఉంటాడే ప్రెసిడెంట్ గా. అందువల్ల ఏంటంటే వయసు అన్నది ఒక నంబరే. ఆ వయసు ఉన్న టైంలో ఆరోగ్యకరంగా ఎంత ప్రొడక్ట్ గా ఉత్పాదకం ఉండి సమాజానికి, తనకి, తన కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటారన్నది ముఖ్యం. చాలా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.